హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వాసు శ్రీనివాసులు. ఈరోజు కోవిట్లో వర్షం అయితే నిన్నటి నుంచి ఎక్కువగా వర్షం అయితే పడుతుంది. అది రాత్రి కూడా విపరీతంగా పడి ఉండదు. దీనికి రోడ్లు అయితే కన్నా చాలా అంటే చాలా దారుణంగా తయారయ్యాయి. ఇప్పుడు కూడా వర్షం అయితే పడుతుంది. చూడండి, ఇదంతా వర్షం పడుతుంది బాగా. అయితే దారిని వెళ్ళాలంతా చెట్లు కిందకి రైతుల కిందకి ఇట్లా వచ్చి నిలబడున్నారు. ఇదంతా చూడండి, వర్షం అయితే పడుతూనే ఉంది. నైట్ పూట అయితే ఎక్కువగా పడి ఉంది. నిన్న అయితే ఈరోజు నైట్కి కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు వాతావరణం కూడా. ఈ విధంగా అయితే కూడా చూడండి, బిల్డింగ్లు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ నైట్ పూట అయితే కూడా ఇలా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది దారిని వెళ్ళాలంతా కూడా ఇక్కడ అక్కడ ఉంది. అక్కడ కిందకి చిత్ర కిందకి అయితే వచ్చారు. నేను కూడా చిత్ర కిందకి వచ్చాను వర్షం నుంచి తగ్గుతుండడానికి. ఇక్కడైతే కన్నా వర్షం ఆగేంతవరకు నిలబడాల్సి ఉంటుంది. విధంగా అయితే బండ్లు వెళ్తున్నాయి. బండ్ల పక్కన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే కన్నా మనం చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ బండ్లు ఫాస్ట్గా వెళ్తే మన మీద బురద పడుతూ అవకాశాలు ఉంటాయి. వర్షం అయితే కొంచెం తగ్గింది. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. చూడండి, ఈ వర్షానికి అయితే కన్నా రోడ్ల మీద నీళ్లు కానీ బురద కానీ రోడ్లు అయితే చాలా వరకు సరిలేదు. ఇదంతా కూడా కువైట్లోని పర్వానీల ఏరియాలో అన్నమాట. ఇది చూడండి, నీళ్లు గుంతలు ఇక్కడ బండ్లు వెళ్ళేటప్పుడు బండ్లు పక్కన ల్యాండ్ మార్క్లు నడుచుకుంటే వాళ్ళ మీద పడతాయి. చూసుకొని నడచాల్సి ఉంటుంది. చూడండి, ఈ ఏరియా అయితే నెక్స్ట్ అవుతుంది అనమాట. గత ఊర్లో ఉండే పర్వానీలోది ఇలా చాలా అంటే దారుణంగా ఉన్నాయి వేరే రోడ్లు అయితే. ఇంకా ఇవి రీప్లేస్ రోడ్లు అయితే వెళ్ళలేదు. ఇంకా ఇది గత అన్నిలోనే ఉంది. చూడండి, బిల్డింగ్ల కింద కూడా ఈ విధంగా అయితే కన్నా నీళ్లతో అయితే ఉంది. బిల్డింగ్లు చూడండి, నైట్ కూడా బాగా కనపడుతుంది బ్యూటిఫుల్గా. ఇక్కడైతే కనుక చూడండి, రోడ్లో రద్దీగా జనాలు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. రోడ్లు అయితే చాలా ఇదిగా ఉన్నాయి. అదంతా మబ్బు వేసుకొని ఉంది పైన. ఇంకా వర్షం అయితే ఈరోజు రాత్రికి ఇంకా ఎక్కువ ఉంది. ఈరోజు శుక్రవారము. ఇక్కడ రోడ్లు అయితే చాలా రద్దీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.